ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న ఇచ్చిన రూలింగ్ ఏంటి? స్పీకర్కు జగన్ రాసిన లేఖలో ఏముంది? ప్రతిపక్ష హోదాపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఏమన్నారు? అసలు ప్రతిపక్ష హోదాకు సంబంధించి సెక్షన్లు ఏం చెబుతున్నాయి? ఏపీ బడ్జెట్ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలకమైన రూలింగ్ ఇచ్చారు. గతంలో జగన్ తనకు రాసిన లేఖను సభ దృష్టికి తెచ్చారు. 2024 జూన్ 24న జగన్ ఈ లేఖ రాశారని ప్రస్తావించిన ఆయన దానిలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు ఉన్నాయన్నారు. ఆ లేఖలో తనకు ప్రతిపక్ష హోదా కావాలని కోరారన్న స్పీకర్ లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే జగన్ హైకోర్టును ఆశ్రయించారన్నారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటన చేస్తున్నారని చెప్పారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని అయ్యన్న వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతోందన్నారు. జగన్ పిటిషన్ ఇప్పటికీ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలోనే ఉందన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పనేమీ లేదని నేను అనుకుంటున్నాను. ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో 10 ఒక వంతు సంఖ్యాబలం తప్పక కలిగి ఉండాలి. శాసనసభలో ప్రతిపక్ష హోదాపై జగన్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. సభలో ఎంతమంది సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూలింగ్ ఎక్కడా లేదన్నారు. గత అసెంబ్లీలో టీడీపీ సభ్యులు 10 మందిని లాక్కోకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తానే ఇచ్చానని తెలిపారు. ఉండేది అసెంబ్లీలో మామూలుగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే, ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసెంబ్లీ ఎందుకు నడుపుతా ఉన్నాం? ఏం సాధించడం కోసం నడుపుతా ఉన్నాం? ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. వాళ్ళకు మైక్ ఇవ్వము, మేము 5 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం. 175 మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము. 5 నిమిషాలు నీ టైం కట్ చేస్తాము, నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తుంది. జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. సభలో గవర్నర్ ను అవమానించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. సెక్షన్ 121C ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో 10వ వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్సభలో రూలింగ్ ఉందని లోకేష్ గుర్తు చేశారు. ప్రజా తీర్పును గౌరవించి వారి కోసం పోరాడాల్సిన బాధ్యత పార్టీలదేనని చెప్పారు. తగిన సభ్యులు లేకుండా ప్రతిపక్ష హోదా కోరుకుంటూ దుష్ప్రచారం చేసే సంప్రదాయం కొనసాగకూడదన్నారు లోకేష్. అధ్యక్ష, డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మంది ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే, హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని
చెప్తాం చాలా చాలా బాధాకరం. ప్రతిపక్ష హోదాపై వైసీపీ నేతలు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా చీకొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరపున కోరుతున్నట్టు తెలిపారు. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతను విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. జగన్ రెడ్డి తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.